ఒకప్పుడు ఆ చెరువుల వైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 10 నిమిషాలక్కడ ఆగి ఆ చల్లటి గాలిని ఆస్వాదించాలనేలా అవి తమ రూపు మార్చుకున్నాయి. ప్రజాప్రభుత్వ సంకల్పంతో భాగ్యనగర చెరువులకు పట్టిన ఆక్రమణల చెర వదులుతోంది. చెత్త కుప్పలు, ముళ్ల కంపలు పోయి ఆ స్థానంలో ఇప్పుడు పచ్చని చెట్లు, చక్కని బెంచీలు స్వాగతం పలుకుతున్నాయి. ఉదయాన్నే వాకింగ్, సాయంత్రం పిచ్చాపాటి కబర్లు, సెలవు రోజు కుటుంబంతో ఓ పిక్నిక్ లా గడపండి అంటూ చెరువు కట్టెలు నగరవాసులను పిలుస్తున్నాయి. చెత్త కుప్పలతో నిండిన అంబర్పేట బతుకమ్మకుంట చెరువుకు బతుకునిచ్చినట్టు మరొక 2 చెరువులకు హైడ్రా పురుడుపోసింది. కొత్త రూపు సంతరించుకుంటున్న పాత బస్తీలోని బమ్రుద్దౌలా చెరువును గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించనున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు సోమవారం రోజు ప్రారంభోత్సవానికి సింగారించుకుంటోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 920 చెరువులుండగా 282 పూర్తిగా మాయమయ్యాయి. 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణల పాలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రభుత్వం 2024 జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ రంగనాథ్ గారి నేతృత్వంలో ఇప్పటి వరకు 50కి పైగా చెరువుల్లో ఆక్రమణలను హైడ్రా పూర్తిగా తొలగించింది. దీంతో 275 ఎకరాల విస్తీర్ణపు చెరవేడింది. కబ్జాల తొలగింపుతో సరిపెట్టకుండా సుందరీకరణను ఒక బాధ్యతలా చేపట్టింది హైడ్రా. మొదటి దశలో 6 చెరువులను 107.77 కోట్ల రూపాయలతో బాగు చేస్తుంది. ఏడాది కిందట మురికి కూపంగా ఉన్న అంబర్పేట బతుకమ్మకుంట హైడ్రా పుణ్యమాన్ ఇప్పుడు ఒక అందమైన సుందర ఉద్యానవనంలా మారింది. మాదాపూర్ తమ్మిడికుంట ప్రముఖుల చేతుల్లోంచి చెరవేడింది. మాదాపూర్లోని సున్నం చెరువు విస్తీర్ణం 16.41 ఎకరాలకు తగ్గిపోగా ఆక్రమణలు తొలగించిన అనంతరం 30.5 ఎకరాలకు చేరుకుంది. ఉప్పల్ నల్ల చెరువు కబ్జాలతో 52.5 ఎకరాలకు కుచించుకుపోగా వాటిని తొలగించడంతో ఇప్పుడు 67.31 ఎకరాలకు చేరుకుంది. ఇక్కడ సుందరీకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల ఎగున ఫామ్ హౌస్లు, హోటల్స్ నిర్మాణాలను తొలగించింది హైడ్రా. అక్కడ పర్యాటక శోభను తీసుకొస్తుంది హైడ్రా. చుట్టూ చెరువులతో హైదరాబాద్ మహానగరం ప్రపంచ పర్యాటక కేంద్రంలా మారేలా ప్రజాప్రభుత్వం ముందడుగు వేస్తుంది.